Hello friends, today my topic is vitamin B2. విటమిన్ B2నే రైబోఫ్లోవిన్ అని కూడా అంటారు. విటమిన్ B2నే రైబోఫ్లోవిన్ అని కూడా అంటారు. ప్రీవియస్ క్లాస్లో B1 విటమిన్ గురించి తెలుసుకున్నాం కదా. B1 విటమిన్నే థయామిన్ అంటారని, దానివల్ల బెరీ అనే డిసీజ్ వస్తుందని కూడా చెప్పుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో B2 విటమిన్ గురించి తెలుసుకుందాం. B2 విటమిన్నే రైబోఫ్లోవిన్ అని కూడా అంటారు. ఇది మనకి ఎక్కువ దేనిలో దొరుకుతుంది? బీఫ్ కిడ్నీ అండ్ డ్రైడ్ మష్రూమ్స్. నెక్స్ట్ ఆల్మండ్స్. నెక్స్ట్ ఫిష్ ఎగ్. ఫిష్ ఎగ్స్లో దొరుకుతుంది. నెక్స్ట్ సోయా బీన్స్లో దొరుకుతుంది. నెక్స్ట్ ల్యాంబ్ లివర్లో దొరుకుతుంది. నెక్స్ట్ లో ఫ్యాట్ మిల్క్. నెక్స్ట్ పపాయ. క్యారెట్ లీవ్స్. నెక్స్ట్ టమాటోస్. ఓకే, మనకి రైబోఫ్లోవిన్ అనే విటమిన్ బీఫ్ కిడ్నీలో, డ్రైడ్ మష్రూమ్స్, ఆల్మండ్స్, ఫిష్ ఎగ్స్, సోయాబీన్స్, ల్యాంబ్ లివర్, లో ఫ్యాట్ మిల్క్, పపాయ, క్యారెట్ లీవ్స్, టమాటాస్లో మనకి రైబోఫ్లోవిన్ B2 విటమిన్ అనేది లభిస్తుంది. ఓకే, దీనివల్ల మనకి ప్రయోజనాలు ఏంటి? మైగ్రేన్స్, ఐస్ హెల్దీగా ఉంటాయి అండ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. క్యాన్సర్ అలాంటి డిసీజ్ అనేది రాదు. నెక్స్ట్ హెయిర్కి మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది ఈ B2 విటమిన్ వల్ల. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. B2 విటమిన్ లోపిస్తే కనుక మనకు వచ్చే డిసీజ్ ఎలాంటివంటే చూద్దాం. ఇచ్చింగ్ ఐస్ అండ్ వాటరింగ్ ఐస్, మైగ్రేన్, నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్, నెక్స్ట్ క్రాక్డ్ కార్నర్స్ ఆఫ్ ద మౌత్, నెక్స్ట్ స్కిన్ క్రాకింగ్, నెక్స్ట్ స్వెల్లెన్ టంగ్, థ్రోట్ సోర్నెస్, నెక్స్ట్ వీక్నెస్. ఒకవేళ మనకి B2 విటమిన్ లోపిస్తే కనుక ఇచ్చింగ్ ఐస్, అంటే మనకి ఐస్ దురద వచ్చేస్తూ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఐస్లోంచి వాటర్ కారడం, ఐస్ దురద రావడం, నెక్స్ట్ హెడేక్ ఎక్కువ వచ్చేయడం, నెక్స్ట్ ఏంటంటే నైట్ బ్లైండ్నెస్, అంటే నైట్ టైంలో ఐస్ సరిగా కనిపించకపోవడం, క్రాకెడ్ కార్నర్ ఆఫ్ ద మౌత్ అంటే లిప్స్ పగిలిపోవడం, స్కిన్ క్రాకింగ్ అంటే చర్మం పగిలిపోతూ ఉండడం, స్వెల్లెన్ టంగ్ అంటే టంగ్ దగ్గర స్వెల్లింగ్లో వచ్చేయడం, నెక్స్ట్ థ్రోట్ సోర్నెస్ అంటే చేదుగా ఉండడం, నెక్స్ట్ బాడీ అంతా వీక్ అయిపోవడం, ఇలాంటివి అనేవి మనకి B2 విటమిన్ అనేది లోపిస్తే కనుక మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి?
ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ ఏమేంటని చెప్పాను. B2 విటమిన్ మనకి లోపించకుండా ఉండాలంటే ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలని చెప్పాను. బీఫ్ కిడ్నీ, డ్రైడ్ మష్రూమ్స్, ఆల్మండ్స్, ఫిష్ ఎగ్స్, సోయాబీన్స్, ల్యాంబ్ లివర్, లో ఫ్యాట్ మిల్క్, పపాయ, క్యారెట్ లీవ్స్, టమాటోస్ ఇలాంటివన్నీ తీసుకుంటే కనుక B2 విటమిన్ అనేది మనకి లోపించదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.